రాజు వెడ్స్ రాంబోయ్ సినిమా అయితే ఇప్పుడు చూడడం అయితే జరిగింది. విమల్ మైత్రి థియేటర్లో అయితే సినిమా చూడడం అయితే జరిగింది అనమాట. మీరు మళ్ళీ కామెంట్లు అయితే పెట్టకండి. సినిమా ఎక్కడ చూసో సినిమా చూడకుండా ట్రైలర్ చూసి రివ్యూ ఇస్తున్నాను అని మాత్రం కామెంట్లు అయితే పెట్టకండి. ఇంకా సినిమా గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ స్టోరీ అయితే ఇప్పుడు రావాల్సిన స్టోరీ అయితే కాదు. ఇది 2010లో యథార్థ సంఘటన రియల్ స్టోరీ అని అయితే వాళ్ళు చెప్పారు. ఓకే, కానీ ఇది ఒక 2012, 13 ఆ టైంలో వచ్చింటే బాగుండేది సినిమా. కానీ ఇంత లేట్గా రావడం అనేది ఓకే. ఈ డైరెక్టర్ అయితే అన్నారు సినిమా కనుక నెగిటివ్ టాక్ వచ్చి సినిమా హిట్ అవ్వకపోతే అమీర్పేటలో కడ్రాయల మీద తిరుగుతానే శబ్దాలు అయితే చేశారనమాట. ఓకే, పర్లేదు. ఈ సినిమా అయితే నాకు నచ్చింది. కానీ సినిమా ఇప్పుడు రావాల్సిన సినిమా కాదనేది నా ఒపీనియన్. మ్యూజిక్ అయితే 100% ప్రాణం పెట్టేశారు మ్యూజిక్ అయితే. ఇక డైరెక్షన్ పరంగా చూసుకుంటే ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా దగ్గరలో ఈ సీన్ ఎందుకు వచ్చింది, ఈ సీన్ ఎందుకు సింక్ అవ్వలేదు, కొన్ని సీన్స్ ఇంటర్వెల్ కి ముందు పెట్టి ఉండాలి, ఇంటర్వెల్ తర్వాత పెట్టి ఉండాలి, కొంచెం లాగ్ అనిపించింది, ఇదేంటి ఇలా ఉంది, ఈ సీన్ సింక్ లేదు, అలా కొన్ని అనిపిస్తాయి. బట్ సినిమా అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఈ సినిమాకి మనం ఇచ్చే రేటింగ్ అయితే 3.5 ఇస్తాను. కొంతమంది ఏదేదో కొన్ని కామెంట్స్ అయితే పెడుతూ బయట ఉప్పినట్టు అది ఇది అని అంటున్నారు. అంతే ఉండదు. RX100 సినిమా, ఇలాంటి సినిమాలు మీరు చూస్తుంటే ఆ టైప్ సినిమా కనిపిస్తుంది. తర్వాత మీకు ఎక్కడో అంబాజీపేట బ్యాండ్ ఈ సినిమా ఉంది కదా సుహాస్ గారిది, ఆ సినిమా చూస్తున్నట్టు కూడా అనిపిస్తుంటుంది. బట్ అయితే ఈ సినిమా రియల్ స్టోరీ అని అయితే వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇది కొంచెం ముందు వచ్చింటే బాగుండేది అనిపించింది. ఉప్పెన ఇలాంటి సినిమాల కన్నా ముందు వచ్చి ఉంటే ఇదే స్టోరీ బాగుండేది, రియల్ స్టోరీ. బట్ ఓకే, బాగుంది. రేటింగ్ అయితే 3 ఇవ్వచ్చు. మ్యూజిక్ అయితే సూపర్. మ్యూజిక్ అయితే నేను 5 ఇచ్చేస్తాను. 5 మ్యూజిక్ అయితే. సినిమా అయితే ఓకే, పర్లేదు, చూడొచ్చు. మరి మీరు థియేటర్కి వెళ్ళి అంతా చూడాలా అని అంటే మాత్రం వెయిట్ చేయండి. థియేటర్కి వెళ్ళలేము, రేట్లు ఎక్కువ అనుకుంటే కనుక వెయిట్ చేయండి. ఈటీవీ విన్ ఒరిజినల్స్ కాబట్టి ఈటీవీ విన్లో వస్తుంది, ఓటీటీలో. అక్కడి నుంచైనా మీరు మూవీని అయితే చూసుకోవచ్చు. చిన్న సినిమాకి సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. పాప్కార్న్ రేట్స్ ఎక్కువ ఉన్నాయంటే కనుక కొనుక్కోవడం మానేయడం, ఇంకేం చేస్తాం. అలాగే ఇదైతే టికెట్ ఇచ్చి మరి పిఆర్ రివ్యూ అయితే కాదు. నేను స్వతహాగా సినిమాకి వెళ్ళి మీకు రివ్యూ చెప్తున్నాను అంతే. కొంతమంది అయితే మళ్ళీ వచ్చేసి కామెంట్లు పెట్టారు ఇంతకుముందు రివ్యూస్లో కూడా, పిఆర్ కంటెంట్, నువ్వు ఒక పిఆర్వి, మాకు తెలుసు, నువ్వు సినిమాకి ఇచ్చే రివ్యూ కూడా నువ్వు డబ్బులు తీసుకొని పిఆర్ ఇస్తున్నావు అని అంటున్నారు. అయితే ఏం లేదు. కావాలంటే నేను ప్రూఫ్స్ కూడా టికెట్ పెట్టి చూపిస్తాను.